కూడా ఉంది. కాబట్టి పార్టీలో చేరమని చెప్పి అడిగే అవకాశం కూడా ఉంది విజయ్. సో లేదనుకుంటే కూటమిలో వాళ్ళకి సైతం భాగస్వామ్యం, అంటే టీవీకేతో పాటుగా వాళ్ళకి సైతం భాగస్వామ్యం ఇచ్చి మంత్రి పదవులా ఇంకోటి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇంకోవైపు మనం ట్వీట్ చూస్తున్నాం, రాహుల్ గాంధీకి టీవీకే విజయ్ ఇచ్చినటువంటి రిప్లై. సో నేను విజయ్తో మాట్లాడుకొచ్చాను. సో ఐ స్పోక్ టు Thiru Vijay and congratulated him on TVK's spectacular result and అటు రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తే దానికి సమాధానంగా టీవీకే విజయ్ కూడా మై సిన్సియర్ థ్యాంక్స్ టు ది honorable leader of opposition in the Lok Sabha for the call and kind wishes. We shall remain committed to excellence in public service and preserving the culture ethos of our state, which requires collective cooperation. చూడండి విజయ్ రిప్లై కూడా ఇక్కడ, collective cooperation beyond politics. We shall prioritize for the welfare of the people of Tamil Nadu. ఇది ఆయన రిప్లై. ఒకసారి కేసీ వేణుగోపాల్, సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కీలక నేత కేసీ వేణుగోపాల్ కూడా తమిళ పాలిటిక్స్లో ఎలా ఉంది, మీరు విజయ్కి మద్దతు ఇస్తున్నారన్నప్పుడు ఆయన రిప్లై ఇస్తూ ఒక మాట మాట్లాడుకొచ్చారు. కేసీ వేణుగోపాల్ ఏం మాట్లాడారో చూద్దాం. Today we had a meeting to discuss about the Tamil Nadu political situation, basically post-election scenario. Honorable Congress President Mallikarjuna Kharge ji, LOP Lok Sabha Rahul Gandhi ji, in charge Girish Choudhary ji was there. The President of TVK, Thiru Vijay, has requested the INC for support to form a government in Tamil Nadu. INC is clear that the mandate in Tamil Nadu is for a secular government committed to protecting the constitution in letter and spirit. The INC is determined not to have the BJP and the proxies run the government of Tamil Nadu in any manner. Thiru Vijay has spoken about drawing inspiration from Perum Thalaivar Kamaraj also. Accordingly, the Congress leadership has directed the TNCC to take a final decision on Thiru Vijay's request, keeping in view the sentiments of the state reflected in the electoral verdict. The Congress leadership has directed the TNCC to take a final decision on Thiru Vijay's request, keeping in view the sentiments of the state reflected in the electoral verdict. Today we had a meeting to discuss about the Tamil Nadu political situation. Right, as the people of Tamil Nadu gave the verdict to the secular party, సెక్యులర్ గా ఉండాలని రకంగా వాళ్ళు వర్డిక్ట్ ఇచ్చారు. కాబట్టి డెఫినెట్ గా యాజ్ ఎ సెక్యులర్ పార్టీ మేము కూడా విజయ్ వైపుగా నిలబడతాము. వి ఆల్సో రిక్వెస్ట్ కోయిలేషన్ పార్టీ సిపిఎం, సిపిఐ, విసికే అండ్ ఐయుఎంఎల్, డిఎండికే టు యాక్సెప్ట్ దిస్ కైండ్ ఆఫ్ రిక్వెస్ట్ ఫ్రమ్ టీవీకే విజయ్ అండ్ వీ షుడ్ ఆల్సో హ్యావ్ టు సపోర్ట్ దెమ్ అన్నట్టుగా కేసీ వేణుగోపాల్ మాట్లాడుతున్నారు. సో అంతా సపోర్ట్ ఇవ్వాలని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఒక విషయం గమనించండి, సపోర్ట్ ఇవ్వడం వేరు, వాళ్ళు డైరెక్ట్గా పార్టీలో చేరడం వేరు. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్లో ఫుల్ మ్యాజిక్ ఫిగర్ దాటేసి కూటమి ముందుకు వెళ్ళింది. ఫస్ట్ నుంచి వాళ్ళు కూటమిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. జనసేన కొన్ని మంత్రివర్గ అవకాశాలు తీసుకుంది, బీజేపీకి ఒక మంత్రివర్గ అవకాశం ఉంది. సో అంతా సవ్యంగా నడుస్తోంది, ఎటువంటి ఇబ్బందులు లేవు. బిఫోర్ ప్రీ ఎలక్షన్స్ లోపే వాళ్ళంతా కూటమిగా జతకట్టారు కాబట్టి ప్రీ పోల్లోనే. ఇక్కడ ఆఫ్టర్ పోల్స్ అండ్ రిజల్ట్స్ తర్వాత జత కట్టాలన్నప్పుడు డెఫినెట్గా ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. కాంగ్రెస్ కానీ, సిపిఐ, సిపిఎంలు కానీ, వీసీకేలు కానీ, ఐయుఎంఎల్ కానీ, డిఎండికే కానీ ఈ పార్టీలు విజయ్తో మద్దతు కడుతున్నప్పుడు విజయ్కి పూర్తిస్థాయి మ్యాజిక్ ఫిగర్ లేదు. సో వీళ్ళంతా గేమ్ చేంజర్లుగా మారే అవకాశం ఉంది. అది ఎలా అంటే ప్రీ పోల్గా అయి ఉంటే కనుక. కానీ ఇప్పుడు ఆ పోల్స్ జరిగిపోయాయి కాబట్టి డెఫినెట్గా వీళ్ళు ఏం చేయవచ్చు, ఒక సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి ఏదైనా పబ్లికో లేకపోతే వాళ్ళకైనా డిమాండ్స్ ఉంటాయి పార్టీల పరంగా, లేకపోతే వాళ్ళ వ్యక్తిగతంగా ఓ మంత్రి పదవి కావాలనో ఇంకోటో అది ఇవ్వడానికి అన్ని రకాలుగా సయోధ్య కుదిరితే సపోర్ట్ ఇస్తే ఓకే. లేదు ఇన్ బిట్వీన్ ఏదైనా జరిగింది అనుకోండి, సడన్గా మేము వెళ్ళిపోతామంటే ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ పడిపోతుంది, మళ్ళీ ప్రభుత్వం కొలాప్స్ అయిపోతుంది. సో ప్రభుత్వం కొలాప్స్ అవడానికి అవకాశం ఉంటుంది. ప్రీ పోల్లో జరిగిన కమిట్మెంట్ వేరు, ఆఫ్టర్ పోల్ జరిగిన కమిట్మెంట్ వేరు. సో టీవీకే విజయ్ ఎలా ఆలోచిస్తున్నారంటే, నాకు వాళ్ళ సపోర్ట్ కావాలి, అట్ ది సేమ్ టైం వాళ్ళు ఎవరైనా పార్టీలో జాయిన్ అయితే ఇంకా బెటర్. లేదు నేను డిఎంకేనో అన్నా డిఎంకే నుంచో పార్టీలో డెఫినెట్గా నేను కూడా పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేయాల్సిందే. పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేస్తేనే సర్వైవ్ అవ్వగలుగుతాడు విజయ్. ఇప్పుడు మొన్నటి వరకు నేను పొలిటికల్గా డిఎంకేని విభేదించాను కదా, అన్నా డిఎంకేని విభేదించాను కదా, వాళ్ళతో పాటుగా దూరంగా ఉండాలి, వాళ్ళని కలవనివ్వకూడదు, వాళ్ళని చేరదీయకూడదు అని అంటే డెఫినెట్గా ఆయన ప్రమాదంలో పడినట్టే. టీవీకే విజయ్ ఎలాగైనా సరే టీవీకే ఎమ్మెల్యేల సంఖ్యని ఆయన అధికారికంగా చెప్పుకోలేకపోవచ్చు. ఎందుకంటే మన దగ్గర కూడా ఇష్యూ నడుస్తుంది, బీఆర్ఎస్ పార్టీ నుంచి చేరిన కొంతమంది ఎమ్మెల్యేలని కాంగ్రెస్ చేర్చుకోవడంతో వాళ్ళంతా ఎలా ఉన్నారు, ఎందులో ఉన్నారని చెప్పి సుప్రీంకోర్టు పని చేస్తున్నారు. కాబట్టి డైరెక్ట్గా పార్టీలో చేర్చుకోకపోయినా డైరెక్ట్గా ఎమ్మెల్యేలతో కమిట్మెంట్ తీసుకోవాలి. మీరు డిఎంకే అన్న డిఎంకే కండువాలు వదిలేయండి, లిబరల్గా ఉండండి, నా వైపుగా నిలబడండి. అట్లా ఆయన 118 స్థానాలు